శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, మరపురానిది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమనీ కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమనీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప. విద్యలేని పామరులకు జీవజలము నీ కృప, తేజోవాసుల స్వాస్యమునందు నన్ను చేర్చిన నీ కృప. విద్యలేని పామరులకు జీవజలము నీ కృప, తేజోవాసుల స్వాస్థ్యమునందు నన్ను చేర్చిన నీ కృప. ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమనీ కృప, ఆత్మదేవుడ నీ కృప, ఆరాధ్య దైవమనీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, మరపురానిది నీ కృప, మరపురానిది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప, సంపూర్ణమైన నీ కృప, శాశ్వతమైనది నీ కృప. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంన మీ పాదాల చెంత చేరి ఈ 40 దినాల ధ్యానముల్లో మీ యొక్క సన్నిధానంలో తండ్రి మేము ఎదగడానికి, మీతో సహవాసంలో మేము ఎదగడానికి, మీ వాక్యం చేత బలపరచబడడానికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని,
మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మచేత నింపుమని, మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం మగినట్లు చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్, యేసులా జీవించుట మరియు ఆయన నామముల్లో శక్తిని తెలుసుకొనడానికి మనము ఈ 40 దినాల ధ్యానముల్లో ఆయన నామమును ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినాన నేను ఎంచుకున్నటువంటి నామము ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్, జీవాధిపతి అనేటటువంటి ఒక నామాన్ని నేను ఎంచుకున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథములో మనము చూసినట్లయితే మొదటి సంఘము ఆవిర్భవించబడిన తర్వాత, ఆదిమ సంఘము 2వ అధ్యాయంలో పెంతుకొస్తు దినాన పేతురు ప్రసంగము, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనల్ని తీసుకొని అక్కడ మనం పరిశీలిస్తే మొదటి సంఘము స్థాపించబడింది. యేసు ప్రభు వారి యొక్క వాగ్దానము చొప్పున సంఘము అక్కడ ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో పేతురు యొక్క ప్రసంగము, దాని తదనంతరం కూడా ఆయన యొక్క ప్రసంగము, ఆ మందిరంలో ఆయన చేసినటువంటి మాటల్లో ఆయన పలికినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధుడైనటువంటి లూకా ఈ మాటలన్నీ ఆయన రాస్తూ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ ఆయన రికార్డ్ చేస్తూ చెప్పినటువంటి పేతురు పలికినటువంటి ఈ మాట, జీవాధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్, యేసు ప్రభువారికి ఇవ్వబడినటువంటి అద్భుత నామముల్లో ఇదొక నామం. ఆయన జీవాధిపతిగా ఉంటా ఉన్నాడు. జీవాన్ని ప్రసాదించేటటువంటి వాడిగా, జీవాధిపతిగా ఆయనను గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త ఆయనను గురించి వివరిస్తూ 12వ అధ్యాయంలో కానీ ఆయన మన యొక్క రక్షణకు కర్తగా ఆయనను మనం చూపిస్తూ ఉన్నాడు. జీవాధిపతి, ఆయన క్యాప్టెన్ ఆఫ్ సాల్వేషన్, ఈ రక్షణకు ఆధారంగా, రక్షణకు కర్తగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని నిత్య జీవంలోకి నడిపించేటటువంటి వాడు. ఆయన మనల్ని జీవంలోకి ఆయన నడిపిస్తాడు అని, ఆయన జీవాధిపతి అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. ఉదయకాలాన ఆ జీవాధిపతిని గురించి మనం తెలుసుకోవాలి. ఆ జీవాధిపతిని మనం అంగీకరించాలి. ఆ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. ఇది మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినాన కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఈ జీవాధిపతిని గురించి, యేసు ప్రభువారిని గురించి చెప్పినటువంటి మాటల్లో మొదటిది ఏంటంటే, హీ హ్యాస్ కాంకర్డ్ ద డెత్. ఈయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఈ జీవాధిపతి యేసు ప్రభువారు మరణమును జయించి లేచినటువంటి గొప్పవాడుగా ఈయనను మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యము ఏమంటా ఉందనంటే, యోహాను సువార్తలో లాజరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితిలో బేతనియా గ్రామం అంతా కూడా దుఃఖంతో ఉంటా ఉంది. 4 దినాలు అయిపోయింది. అయినప్పటికీ మరియా మార్తలు రోధిస్తూ దుఃఖంతో ఉంటా ఉండగా వారిని ఓదార్చడానికి యూదులందరూ చాలామంది ఆ ప్రాంతానికి వచ్చారు. ఎందుకంటే యెరూషలేము నుండి బేతనియా 2.8 కిలోమీటర్ల దూరమే, చాలా దగ్గర దూరం, నడవగలిగినటువంటి దూరం. చాలామంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వారిని ఓదార్చేటటువంటి దాంట్లో ఉంటున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు 4 దినముల తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత మరి ఆయన మార్తతో ఆయన సంభాషణ, ఆమె అంటది, నువ్వు ఇక్కడ ఉండే ఎడల నా సహోదరుడు చావకుండు. ఎందుకంటే అందరు చనిపోయినటువంటి వారిని యేసు ప్రభు వారు లేపడం, అప్పుడే చనిపోయినటువంటి వారిని లేపడం, అంతకుముందు రోగుల్ని స్వస్థపరచడం చూస్తూ ఉన్నాడు. వారి తమ్ముడు రోగిగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు అని ఆశించి ఉండవచ్చు. ఆయన చనిపోయాడు, ఇంకా అయిపోయింది అనేటటువంటి పరిస్థితుల్లో ఆమె మాట అంటా ఉంది, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు చావకుండును. ఆమె ఆలోచన విధానం ఆమె అక్కడి వరకే ఆలోచించుకుంది. ఏమిటంటే యేసు ప్రభు వారు ఉంటే రోగిగా ఉన్నప్పుడు స్వస్థపరిచేవాడు, ఒకవేళ చనిపోగానే స్వస్థపరిచేవాడేమో, అనేకుల్ని అక్కడ స్వస్థపరిచాడు కాబట్టి ఆమె ఆలోచించింది ఆ రీతిగా. కానీ అప్పటికే 4 దినములు అయిపోయింది. మరలా యేసు ప్రభు వారు ఆమెతో పలికిన మాటని, సహోదరుడు మరలా లేస్తాడు అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆమె అనింది, అవును, పునరుత్థానం అనేటటువంటి దినాన లేస్తాడు, పునరుత్థానమందు లేస్తాడు అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, నేనే పునరుత్థానమును జీవంనై ఉన్నానని యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు యొక్క ఆయనే పునరుత్థానము అంటా ఉన్నాను. ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అంటా ఉన్నాను. నేను పునరుత్థానమును జీవమును నేనై ఉంటా ఉన్నాను.
యేసు ప్రభు వారు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, నేను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను, ఎందుకంటే నేనే పునరుత్థానం, నా ప్రాణాన్ని నేను పెట్టుటకు తీసుకుంటకు నాకు అధికారం కలదని యేసు ప్రభు వారు చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ఆ మాటను పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 11లో ఆయన 25లో చెప్పినటువంటి మాట, నేనే పునరుత్థానమును జీవమును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు మరణాన్ని జయించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మరణం అనేటటువంటి ముళ్ళును విరిచినటువంటి వాడుగా ఆయనను గురించినటువంటి మాట అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆయన ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే 15వ అధ్యాయంలో 56వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాక అని అపోస్తుడైనటువంటి పౌలు అంటా ఉన్నాడు. దేవుడు మరణాన్ని జయించి ఉన్నాడు. యేసు ప్రభు ఈ జీవాధిపతి మరణాన్ని జయించినటువంటి జీవాధిపతి అని మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఈ తెస్సలోనికయ సంఘానికి పౌలు రాస్తూ వారు దుఃఖంలో ఉంటున్నప్పుడు, వారు ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో వారికి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిరీక్షణ లేని ఇతర వలె మనం ఉండకుండా నిమిత్తము మనం ఏం చేయాలి అంటే నిరీక్షణను మనము కలిగి ఉండాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము మనం కూడా లేస్తామనే నిరీక్షణ. యేసు మృతి పొంది తిరిగి లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని రుచి చూచి మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడని తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు. దాని తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి యేసు ఒకవేళ మృతి పొంది లేవన్నట్లయితే మేము చెప్తున్నటువంటి మా ప్రీచింగ్ కానీ మా ఫెయిత్ కానీ ఇదంతా కూడా వ్యర్థమే అని పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు మృతి పొంది ఆయన లేవకుంటే మా సువార్త వ్యర్థమే, మా వాక్యం చెప్పడం వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే అని పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తును మరి దేవుడు క్రీస్తును లేపెను, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా అని అంటాం. కాబట్టి ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. కాబట్టి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఈ జీవాధిపతి హీ లివ్స్ ఫర్ ఎవర్, ఆయన నిరంతరము జీవించేటటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణాన్ని జయించినటువంటి వాడు. రెండవది ఆయన జీవించుచున్నవాడు, ఆయన నిరంతరము జీవించేటటువంటి వాడు. ఆయన అల్ఫా ఒమేగా. అందుకే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనంలో అల్ఫయు ఒమేగయు ఆయనే, ఆయన సర్వాధికారి, ఆయన యుగయుగములు ఏలువాడు, ఆయన నిత్యము ఉండువాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు సువార్తికుడు ఏమంటాడంటే, ఆయన ఆదియందు ఉన్నటువంటి వాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, యుగయుగములకు ఆయన మహారాజై ఉన్నాడు. సర్వభూమి మరి ఆయన యొక్క ఆజ్ఞకు లోబడుతుంది, ఆయన మహిమతో నిండి ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన జీవాధిపతి నిరంతరము జీవించుచున్నటువంటి వాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ఆయన ఏమంటా ఉన్నాడంటే మత్తయి సువార్త 28:20లో, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. సదాకాలం ఎల్లప్పటికీ మీతో నేను ఉండేటటువంటి వాడు. అంత మాత్రమే కాదు, పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, కాగా మనం సదాకాలము ఆయనతో కూడా ఉందుము అంటా ఉన్నాడు. ఆయన మనతో ఉంటానన్నాడు, మనము ఆయనతో ఉంటామని బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. కాబట్టి ఈ జీవాధిపతి నిరంతరము జీవించుచున్నవాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఏమంటా ఉన్నానంటే, ఈ జీవాధిపతిని గురించినటువంటి మాట హీ గివ్స్ యూ ద లైఫ్. ఈయన నీకు జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వాక్యంలో చూస్తే యోహాను సువార్తికుడు చెప్తా ఉన్నాడు 10వ అధ్యాయంలో
ఈ మాట చాలా స్పష్టంగా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు అని అంటే 10:28లో, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు మన దేవుడు. మన దేవుడు మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు. మనము అందుకే ఆయన చేత మనము నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయనను అంగీకరించాలి. నేనే జీవాన్ని అంటా ఉన్నాడు. నేనే జీవం. మరి జీవానికి ఆయన మనం ఆ మార్గంలో నేనే జీవంను, మా సత్యంను, మార్గంను, జీవంను అని యేసు ప్రభు వారు చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమ, యేసు క్రీస్తు ప్రభు వారు మనకు జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు, నిత్య జీవం ఇచ్చేటటువంటి వాడు అని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ జీవాధిపతిని గురించినటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ జీవాధిపతి మరణాన్ని జయించినటువంటి జీవాధిపతి, ఈ జీవాధిపతి నిత్యము జీవించుచున్నటువంటి జీవాధిపతి, ఈ జీవాధిపతి నీలో జీవాన్ని ఇచ్చేటటువంటి, నీకు సమృద్ధి జీవాన్ని ఇచ్చేటటువంటి జీవాధిపతి అని ఆయనను జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే 23వ వచనాన్ని కానీ మనం చదివినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసునందు నిత్య జీవము. ఆయన నిత్య జీవాన్ని మనకు ఇస్తూ ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా 4వదిగా మనము ధ్యానిస్తే, ఈ జీవాధిపతి ఈయన హీ లివ్స్ ఇన్ యూ, ఆయన నీలో జీవించుచున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణాన్ని జయించినటువంటి జీవాధిపతి, నిత్యము జీవించుచున్నటువంటి జీవాధిపతి, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నటువంటి జీవాధిపతి నీలో జీవిస్తూ ఉన్నాడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాని కంటే బలవంతుడు అంటాను. నాలో ఉన్నది ఎవరు అని అంటే ఈ జీవాధిపతి అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నిత్య జీవం ఇచ్చినటువంటి వాడు, నిరంతరము జీవించుచున్నటువంటి జీవాధిపతి, మరణాన్ని జయించినటువంటి జీవాధిపతి ఆయన నాలో జీవించుచున్నాడు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట మనందరము చెప్పగలగాలి. ఇక నువ్వు నేను కాదు జీవించేది, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడనే మాటను మనము చెప్పగలగాలి. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము ఆ జీవాధిపతిని గురించినటువంటి శ్రేష్టమైన సత్యాల్ని మనం విని ఉన్నాం. ఆ జీవాధిపతి మరణాన్ని జయించినటువంటి వాడు, ఆ జీవాధిపతి నిరంతరము జీవించుచున్నవాడు, ఆ జీవాధిపతి నీకు జీవాన్ని ఇస్తున్నటువంటి వాడు, సమృద్ధి జీవాన్ని నీకు ఇచ్చేటటువంటి వాడు, ఇస్తున్నటువంటి వాడు. ఆయన నీలో జీవించుచున్నటువంటి జీవాధిపతి. కాబట్టి ఆ జీవాధిపతిని నేను అంగీకరిద్దాం, ఆయనకు మనం లోబడదాము, ఆయన ద్వారా దీవించబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి జీవాధిపతిగా మిమ్మలను మేము తండ్రి ప్రభా తెలుసుకొనడానికి, మీరు తండ్రి ప్రభా మరి మా కొరకు తండ్రి ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నారు తండ్రి, క్రయధనంగా మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, మీరు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి జీవాధిపతి, మీరు నిరంతరము జీవించుచున్నటువంటి జీవాధిపతి, మీరు మాకు సమృద్ధి జీవాన్ని ఇచ్చే జీవాధిపతి, మీరు తండ్రి ప్రభు మాలో ఉండేటటువంటి జీవాధిపతి. మీకే వందనాలు. మమ్మలను మేము మీ చేతికి అప్పగించుకుంటూ మీ యొక్క మరి బలం కలిగినటువంటి వాక్యం చేత మమ్మలను సిద్ధపరిచి మమ్మలను సరిచేయమని, మమ్మల్ని ప్రోత్సహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన కృపా సమాధానములు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.